నీకేట అందగడివి. ఈ ముసలోడు కూడా తెగొట్టి సరిపోద్ది. నమస్కారం. నమస్కారం మంత్రులు గారు. అమ్మా పద్మావతి, పద్మావతి, సుందరం గారు వచ్చారమ్మా. పద్మావతి వచ్చేసింది, కూర్చో బాబు. ఓకే. ఈ ముసలోడిని ముందు తెగొట్టేస్తే రేపొద్దున పద్మావతికి నాకు పెళ్లి గురించి చెప్పినా పాజిటివ్ గా రియాక్ట్ అవుతాడు. అంకిల్ నన్ను ఆశీర్వదించండి అంకిల్. ఆహా, దీర్ఘాయుష్మాన్ భవ. అంకుల్ లైన్లోకి వచ్చినట్టున్నాడు. చూడమ్మా. గుడ్ మార్నింగ్ సార్. నేను గుడ్ మార్నింగ్ చెప్పను పద్మావతి. ఎందుకు? బహుశా బ్రష్ చేసి ఉండడు, కంపు కొడుతుందని చెప్పట్లేదు. చి అలగట్ కాదు. మరి గుడ్ మార్నింగ్ చెప్పను, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్తాను. ఓ థ్యాంక్ యూ సార్. అయినా నా బర్త్డే అని మీకెలా తెలుసు? మనం అభిమానించే వాళ్ళ విషయాలు అలా తెలిసిపోతుంది. వేధవా, నా పెళ్ళాం పుట్టినరోజు నాకే సరిగ్గా గుర్తులేదు, నువ్వు మాత్రం గుర్తుపెట్టుకుని వచ్చేసావు అన్నమాట. ఎలా తెలుసుకున్నారో చెప్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సార్. ఫేస్బుక్ లో చూసి తెలుసుకున్నాను. ఓహో అలా తెలుసుకున్నారా? అలా నిలబడ్డావేంటి? కూర్చో బాబు. పర్వాలేదు అంకుల్. హలో, మా నాన్నగారు కూర్చోమంది ఆయన ఒళ్ళో కాదు, పక్కన ఉన్న కుర్చీలో కూర్చో. సార్ కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ పద్మావతి. కొంచెం షుగర్ తక్కువ వేసి తీసుకురా. ఏమిటి షుగర్ వచ్చేసింది అప్పుడే? నేను కొంచెం షుగర్ తక్కువగా తాగుతాను. పద్మావతి విన్నావుగా, ఈయన గారికి షుగర్ తక్కువ వేసి కాఫీ కావాలంట, వెళ్ళి తీసుకురాపో. పద్మావతి పద్మావతి ఏమైంది సార్? జరబోయి నీ పుట్టినరోజు ఖర్చు మొత్తం నేను పెట్టుకుంటాను. నా పుట్టినరోజు ఖర్చు మీరు పెట్టుకోవడం ఏంటి సార్? నువ్వు మా కంపెనీలో జాయిన్ అయినాక మొట్టమొదటి పుట్టినరోజు జరుపుకుంటారు కదా, అందుకే మా అక్క మరీ మరీ చెప్పమని చెప్పింది నీకు. ఏమని? ఈసారి పుట్టినరోజు మాత్రం నన్నే దగ్గర జరిపించమని. ఏ నువ్వు దగ్గర ఉండకపోతే మేము పుట్టినరోజులు జరుపుకోలేమా? నువ్వు లేకపోతే జరగదా? ఏం మాట్లాడుతున్నావురా? పాపం ఆయన ఏదో పద్మావతి మీద అభిమానంతో కంపెనీ తరఫున పుట్టినరోజు వేడుకలు జరిపిస్తా ఉంటున్నాడు. అరే అందులో తప్పే ఉందిరా. అంటే అది కాదు నాన్నగారు, మనకి గది లేకపోతే కదా, మనకి డబ్బులు లేకపోతే కదా. బావన్నది కరెక్టే మావయ్య గారు, నాకు కూడా ఇలా జరిపించుకోవడం ఇష్టం లేదు. తప్పే ఉందమ్మా. వారేమన్నా పరాయి వాళ్ళ? మీరు పనిచేసే ఆఫీస్ వాళ్లే కదా. పాపం వారేదో అభిమానంతో వచ్చారు, కాదంటే నొచ్చుకుంటారు. ఈ సంవత్సరానికి ఇలా కానివ్వండి. పద్మావతి నువ్వు నాతో పాటు వస్తే బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దాం. షాపింగా? ఏం అక్కర్లేదు, బట్టలు మాత్రం మేమే కొంటాం. అవును సార్, బావా తన చేత్తోనే బట్టలు కొంటానని మాటిచ్చారు. బట్టల వరకు మేమే కొనుక్కుంటాం. ఓకే పద్మావతి, నేను వస్తాను అంకుల్. మైండ్ గానీ దొబ్బిందా? ఆల్రెడీ వచ్చావుగా, మళ్ళీ వస్తాను అంటావేమిటి? ఒరే వెధవా, వస్తాను అంటే వెళ్ళొస్తాను అని అర్థం. అవునా? అయితే వెళ్ళండి వెళ్ళండి. అయ్యో ఇంతదాకా వచ్చావు, చేతులు కడుక్కొని వెళ్తే మాకు కూడా కాస్త సంతోషంగా ఉంటుంది బాబు. ఓ సంతే కదా, నాతో రా చెప్తా. ఎందుకు? మా అమ్మ చెప్పినట్టు చెయ్యి గడిగేస్తే ఓ పని అయిపోతుంది కదా. రే 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 రే, చెయ్యి కడుక్కుని వెళ్ళమంటే టిఫిన్ చేసి వెళ్ళమనరా వెధవా అని. అవునా? దాంట్లో ఇంత మీనింగ్ ఉందని నాకు తెలియదు నాన్నగారు. సర్లే, మీరు వెళ్ళి చేతులు కడుక్కురండి, టిఫిన్ పెడతాను. పదండి. పద. ఏమే, ఆ సుందరంగాడి మాటలు విన్నావుగా? విన్నానే. వాడేంటి పద్మావతి మీద తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దగ్గరుండి మరి పద్మావతి పుట్టినరోజు జరిపిస్తానంటున్నాడు. అవునే, చూడబోతే నాకెక్కడో తేడా కొడుతుంది. పద్మావతి విషయంలో కరెక్ట్ వేలో లేడనిపిస్తుంది కదా. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే ఏం మాట్లాడుతున్నావే? ఆ సుందరంగాన్ని లైన్లో పెడితే? చిచ్చి, కర్రీగా కోతిలా ఉన్నాడు, వాణ్ణి నేను లైన్లో పెట్టడం ఏంటి? నాకు అస్సలు నచ్చలేదు.
లైన్లో పెట్టడం అంటే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకోమని కాదు. మరి నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా? చిచి, ప్రపంచంలో ఎవరైనా బుద్ధున్నోళ్ళు వాణ్ణి పెళ్లి చేసుకుంటారా? మరి వాణ్ణి లైన్లో పెట్టడం అంటే ఏంటి? వాణ్ణి మాటలతో ట్రాప్ చేస్తాం. వాడు పద్మావతి మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ కి మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్తాం. దాంతో మనం చెప్పినట్టు వాడు వింటాడు. హం. ఆ పద్మావతి ఈ సుందరంగాన్ని దగ్గరగా ఉండేలా చేస్తాం. అది చూసి శ్రీనివాస్ గాడు రెచ్చిపోతాడు, గొడవ చేస్తాడు, పద్మావతిని పిచ్చ తిట్లు తిడతాడు. హం. పద్మావతిని ఏదో విధంగా వాడు టార్చర్ పెడుతూనే ఉంటాడు. అది మనం రంగాచారి దృష్టికి తీసుకెళ్తాం. ఆ విధంగా కలహాలు సృష్టిస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా శ్రీనివాస్ పద్మావతిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. హ, ఎలా ఉంది మన ప్లాన్? సూపరే. కానీ ఆ సుందరంగాడు మన మాట వింటాడంటావా? మన ఆఫీస్కి ఇప్పుడు నేనే చెయ్యాలరా? ఆ పద్మావతి బర్త్డే నా చేతుల మీదకి జరగడానికి ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోండి. ఆ శ్రీనివాస్ గడు ఆపుతాడేమనుకున్నాయి, చివరికి ఆడు కూడా ఒప్పుకోండి. ఎలాగైనా సరే ఈ పుట్టినరోజున నా మనసులో మాటని పద్మావతికి చెప్పేయాలి. వస్తానులయ్యే. ఓ, వీడి మనసులో ఏదో ఉంది. ఇదే మనకి కరెక్ట్ పాయింట్. వెళ్దాం పద. సార్, 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 సార్. హాయ్ సార్, నా పేరు దామిని. నా పేరు సుందరం. నా పేరు మాయ. మీరు భలే క్యూట్ గా ఉన్నారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు తెలిసి సరిలేరు నీకెవరు సినిమాలో హీ సో క్యూట్, హీ సో స్వీట్, హీ సో హ్యాండ్సమ్ ఆ సాంగ్ మిమ్మల్ని చూసే రాసుంటారు సార్. నువ్వు మరి టూ మచ్ చేస్తున్నావు. నన్ను చూసుంటే వాళ్ళు ఇంకా బాగా రాసిండే వాళ్ళు. వేడి మొహం సంతకల్లా. సార్, మీ ఊళ్ళో అద్దాలు లేవా? ఎందుకలా అడిగావు? బహుశా మీరు అద్దంలో చూసుకున్నారో లేదోనని. ఇప్పుడు నువ్వు తిట్టినావా పొగిడినావా? పొగిడాను సార్. మీ ఫేస్ గాని మీరు అద్దంలో చూసుకుని ఉంటే ఈ పాటికి ఏ సినిమాలోనూ ఉండేవాళ్ళు సార్. అవునా? అలాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, పద్మావతి పుట్టినరోజు మీరు జరిపించడం ఏంటి? ఏం మీరు కానీ తెచ్చుకుందాం అనుకుంటారా? అలా అని కాదు సార్. పద్మావతి జస్ట్ మీ ఆఫీస్ లో ఎంప్లాయీ కదా. తన పుట్టినరోజు ఇంత ఇంట్రెస్ట్ తో జరిపించడం ఏంటా అని చిన్న డౌట్. అదే, అభిమానించే మనుషుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా తప్పేటి? అంటే పద్మావతిని మీరు అభిమానిస్తున్నారన్నమాట. అంతేగా, అంతకన్నా ఎక్కువ. ఇదేంటి, ఈ వెదవ్కి పద్మావతికి పెళ్ళిందని తెలీదా? లేదా తెలిసేలా అంటున్నాడా? తెలిసే ఉంటుంది. ఈ రోజుల్లో పెళ్ళైన ఆడవాళ్ళని మాత్రం ఎవరు వదులుకుంటున్నారు? కరెక్టే సార్. పద్మావతి లాంటి అందమైన అమ్మాయిని అభిమానించడంలో తప్పులేదు. కాకపోతే నాకు తెలిసి శ్రీనివాస్ గడు అడ్డుపడతాడు. నిజమేనండి. పాడకుడు పడకలాగా, రెండు గదుల మధ్య తడకలాగా పెద్దానికి అడ్డుపడుతూ ఉంటాడు. రేపు జరగబోయే పుట్టినరోజు కూడా అలాగే అడ్డుపడితేనేమో టెన్షన్గా ఉంది. ఆ శ్రీనివాస్ అడ్డు మీకు లేకుండా ప్రశాంతంగా పుట్టినరోజు జరిగేలా మేం ప్లాన్ చెప్తాం. ఏంటి? చెప్పండి చెప్పండి. మీరు తలుచుకోవాలంతే. ఏంటి సార్ తలంచుకున్నారు? మీరేగా తల సరిపోద్ది అన్నారు. నేను తల ఉంచితే సరిపోతుంది అనలేదు సార్, తలుచుకుంటే సరిపోతుంది అన్నాను. ఓ, తలుచుకుంటే అన్నారు కదా, నేనేం తలుచుకోవాలి? పద్మావతి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ రాసుకొని పోసుకొని తిరగండి. ఆ అమ్మాయితో కొంచెం క్లోజ్ గా ఉండండి. ఆ శ్రీనివాస్ ఒప్పుకుంటాడేంటి? ఎందుకు ఒప్పుకోడు సార్? పక్కన రంగాచార్ ఉంటాడు. రంగాచార్ అంటే వాడికి భయం. ఆయన కనుచూపు మేరల్లో ఉన్నంత వరకు వాడు వెద వేషాలు అస్సలు వేయడు. నిజమా? నిజం సార్. కాకపోతే పద్మావతి వాడిని వదిలి రావాలిగా. ఎంతైనా పద్మావతి వాడి మాటే వింటది. ఓకే సార్, మీ భయం మాకు అర్థమవుతుంది. ఏదో ఒకటి చేసి పద్మావతిని మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను. అంతవరకు మీరు
అసలేం చెప్పాలనుకుంటున్నారో ఆ అమ్మాయితో చెప్పేసేయండి, అప్పుడు మ్యాటర్ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఎలాగైనా పద్మతి వచ్చేలా చెయ్యండి. ఆ పాటలో నేను పడతాను. సరే గాని అసలు పద్మావతి గురించి మీరేమనుకుంటున్నారు? అవి మీకు చెప్పేవి కాదు, దానికి మాత్రమే చెప్పేవి. సార్, అసలే మన చుట్టుపక్కల ఆడకోతులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాటితో కొంచెం జాగ్రత్త. ఆడకోతులు తిరిగి నాకే చేస్తా. ఆడకోతులు మగ కోతులు వెంటే కదా పడతాయి. మగ్గోతులు వెంట పడతాయా? అయితే ఇల్లు నేటన్నారు. ఏయ్, నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా? ఏం మాట్లాడుతున్నావే బొమ్మా? మరి లేకపోతే కట్టుకున్న ముగ్గురిని పక్కన పెట్టుకుని వాడెవడో గన్నయ్య గాడొచ్చి ఈ పుట్టినరోజు చేస్తానంటే వద్దురా పోరా అని చెప్పాల్సింది పోయి చెయ్యండి బాస్, మీరు చేస్తానంటే నేను కాదంటానా అంటావా? నేనెక్కడన్నాను? మావయ్య గారు కదే బొమ్మ అన్నది. చెయ్యి నువ్వు అమ్మా అని. అంటారే, ఆయన అలాగే అంటారు. కానీ నీ బుద్ధేమైంది? మొద్దు మొహం వేసుకుని వద్దు మావయ్య గారు, బావ చేయాల్సిన ఏర్పాట్లు పరాయి వాళ్ళు చేస్తే బాగోదు అని నచ్చ చెప్పాలి కదా. అయ్యో, నువ్వు చూడలేదా బొమ్మ? నేను ఎంతగానో మావయ్య గారికి నచ్చ చెప్పాను, కానీ ఆయన నా మాట విన్నారా? కాదంటే బాస్ బాధపడతారు, ఒప్పుకుందామని అన్నారు. ఆ మాట నువ్వు మర్చిపోయావా బొమ్మ? మర్చిపోలేదే, అన్నీ గుర్తున్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ కర్రోడు మాత్రం నీ పుట్టినరోజు జరిపించడానికి వీల్లేదంతే. వాడు నీతో కేక్ కట్ చేయించడానికి నేను ఒప్పుకోను. మా ఆయన ఒప్పుకోరని మా బావే నా పుట్టినరోజు వేడుకలు జరిపించాలని నేను ఎంతగానో చెప్పాను. నీకు తెలీదా బొమ్మ? పైకి నువ్వు ఇలానే మాట్లాడతావే, లోపల మాత్రం వాడితోనే పుట్టినరోజు వేడుకలు చేయించుకోవాలనుంది. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? బొమ్మ, నీ స్క్రిప్ట్ ఏదో నువ్వు రాసుకోకు. బాస్ వస్తాడని గాని నా పుట్టినరోజు జరిపిస్తానంటాడని నేను ఊహించానా? నువ్వు ఊహించడానికి ఏముంది, అసలు ప్లాన్ చేసిందే నువ్వు కదా. నేను ప్లాన్ చేశానా? మరి లేకపోతే రేపు నీ పుట్టినరోజు అనే విషయం ఆ కుంకుడికాయ గాడికి ఎలా తెలిసిందే? నాకేం తెలిసే బొమ్మ, ఫేస్బుక్ లో చూసుంటారేమో. ఫేస్బుక్ లో చూడలేదే, నువ్వే ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేసుంటావు. అది చూసా పొట్టోడు పొద్దునే తయారైపోయాడు. ఈ పుట్టినరోజు గనక వాడు జరిపించాడు, నేను జైలుకి వెళ్ళడం ఖాయం. నువ్వెందుకు జైలుకి వెళ్తావే బొమ్మ? నా బదులు వాడు పుట్టినరోజు జరిపిస్తే నేను వాడిని చంపేస్తా కదా, అప్పుడు నేను జైలుకి వెళ్ళాలి కదా. ఏంటి బొమ్మ ఆ మాటలు? ఇష్టం లేకపోతే వెళ్ళి మావయ్య గారికి చెప్పాను. ఆశ దోశ అప్పడం వాడా. నాన్నగారికి వెళ్ళి చెప్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసమ్మా. నేను వెళ్ళను, నువ్వు కావాలంటే చెప్పుకో. అయ్యో, నేను ఆల్రెడీ చెప్పాను కదా బొమ్మ, ఆయన నా మాట వినట్లేదు అని. సరే, ఓ పని చేద్దామే. ఏంటది? నువ్వు కేక్ ఏ చేత్తో కోస్తావు? ఆ చెయ్యి మీద నేను వాత పెట్టేస్తాను. వాత పెట్టేశాను అనుకో, అయ్యో అయ్యో నా చెయ్యి కాలిపోయింది, ఈ రోజు నేను కేక్ కటింగ్ చెయ్యలేను అని చెప్పేయొచ్చు. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలో ఉంది బొమ్మ. అంత దరిద్రంగా ఉందా ఏమిటి? ఓ, అంటే నువ్వు ఒప్పుకుంటున్నావా నీ మొహం దరిద్రంగా ఉంటుంది? నా ప్లాన్ నీకు నచ్చలేదా? ఛీ, పుట్టినరోజున ఆపడం కోసం నా చెయ్యి కాల్చడం ఎందుకే బొమ్మ? ఒక పని చేద్దామే. ఏమిటో అది? నీ చెయ్యినే కాల్చేస్తానే బొమ్మ. అయ్యో, మా బొమ్మ చెయ్యి కాలిపోయింది, అది బాధపడుతూ ఉంటే నేను పుట్టినరోజు ఎలా జరుపుకుంటాను అని చెప్పేస్తాను. ఎలా ఉంది ఐడియా బొమ్మ? నీ మొహంలో ఉందే. ఓహో, అంత బాగుందా బొమ్మ? చాలే, నువ్వు చెయ్యి కాల్చుకోవద్దు, నేను చెయ్యి కాల్చుకోవద్దు. చేయాల్సిన నష్టమేదో వాడికే చేద్దాం. ఎవరికే బొమ్మ? ఇంకెవరికి? ఆ కర్రోడికే. ఏం చేద్దామని బొమ్మ? ఎలా ఆపాలో, ఎలా కుంకుడుకాయ గాడి పీడ విరగడవ్వాలో నాకు బాగా తెలిసే. నువ్వు ఏమన్నా చేసుకోవే, కానీ మావయ్య గారికి దొరకకుండా చేసుకోవే బొమ్మ. నేనేమన్నా పిచ్చోండి అనుకున్నావేమిటే? నాన్నగారికి దొరికేలా చేయడానికి మనం ప్లాన్ వేస్తే ఆ పరమేశ్వరుడు కూడా కనుక్కోలేడు. మైండెడ్. ఆ కుంకుడుకాయ గడికి పగలగొట్టేయాలి. అయ్యో భగవంతుడా, మా బాస్ని ఏం చేయబోతున్నాడో మా బావ. ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుపోకుండా చూడు తండ్రి. ఏరా కర్రోడా, నా పెళ్ళాం పుట్టినరోజు నువ్వు జరిపిస్తావా? అదేమో నా సొంత డబ్బులతో పుట్టినరోజు జరిపించమంటుందా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోతే మధ్యలో నేను ఏరేదోనా? నువ్వు పుట్టినరోజు జరిపించాలంటే నువ్వు వెళ్ళి తిరిగి రావాలి కదరా. చెప్తారా?
ఏం చేస్తున్నాడు వాడు? ఇంకా అర్థం కాలేదా? ఆ సుందరం గడి కాళ్లల్లో గాజు పెంకులు గుచ్చబోతున్నాడు. అవునా? ఇదేదో మనకి పనికొచ్చేలాగే ఉంది. ఫోన్ తీసి రికార్డ్ చేయి. అమ్మయ్యా, ఇప్పుడైపోయేవరా సుందరంగా. వీడికి ఇప్పుడుంటాది. ఏం సుందరం గారు బయలుదేరుతున్నారా? అవును శ్రీనివాసు, ఇప్పుడు వెళ్ళిపోయి రేపు తెల్లరు వచ్చేస్తాను. పుట్టినరోజు టైంకి వచ్చేసి అరేంజ్మెంట్స్ అని దగ్గరుండి నేనే చేసేస్తాను. అలాగే అలాగే. మీ అరేంజ్మెంట్స్ కోసం సదా మేము ఎదురు చూస్తూ ఉంటాం. అమ్మా నా కాలు అమ్మ, రక్తం కూడా వచ్చేస్తుంది. అబ్బా అయ్యో అయ్యో అయ్యో, అయ్యో, ఏమైంది? రక్తం ఎలా కారిపోతుంది? షూలో ఏదో ఉందో పట్టుకోతే కాలు గుచ్చింది. అయ్యో, రక్తం చాలా కారిపోతుంది. అయ్యయ్యో, పద్మవతి, ఆ షూలో ఏటో ఉంది, నా కాలు గుచ్చేసింది. అయ్యో, గాజు పెంకులు. ఇందులో గాజు పెంకులు ఎలా వచ్చాయి? ఈయనేదో గాజు పెంకులు పగలగొట్టుంటాడు. అవి పగబట్టి షూలోకి వచ్చేసి ఉంటాయి నాన్నగారు. నువ్వు నోరు మీరా. గాజు పెంకులు పగబట్టి రావడం ఏమిట్రా, మట్టి విధవా అని. అసలు షూస్ లోకి ఆ గాజు పెంకులు ఎలా వచ్చాయి? చూడబోతే ఎవరో కావాలని చేసినట్టున్నారు. కావాలని ఎవరు చేస్తారు? ఎవరికంత అవసరం ఉంది? నువ్వెందుకు బావా భుజాలు తడుముకుంటున్నావు? నేను తడుముకోవట్లేదు. ఈయన షూలో గాజు పెంకులు వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటున్నాను. పాపం రక్తం కారిపోతోందమ్మా. పసుపు తీసుకురా, కట్టు కడదాం. పిల్లి గడ్డానికి జపాన్ బ్లేడ్ అని ఇంత చిన్న గాయానికి అంత పెద్ద కట్టు కట్టాలా? తప్పే ఉందిరా, రక్తం కారుతుందని కొంచెం గట్టి కొట్టు కట్టింది అంతే. సరేలే, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే చిన్న దెబ్బకే పెద్ద కట్టు కడుతుంది. వెళ్ళి నన్ను ఆటో పిలుచుకురమ్మంటారా సార్? ఆటోనా? ఆటో ఎందుకు? పాపం మీరు వెళ్ళాలి కదా. రే, ఈ కండిషన్లో తను ఎక్కడికి వెళ్తాడరా? కాలికో పక్క రక్తం కారుతోంది కదా. అందుకే నాన్నగారు ఆయన ఇక్కడ నుంచి వెళ్తే ఏ హాస్పిటల్కైనా వెళ్తారు, లేదా ఇంటికైనా వెళ్తాడు. అక్కడ ఆయనకి చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉంటే ఎవరు చేసి పెడతారు? మనం చేసి పెడతాంరా. నాన్నగారు మీరేం మాట్లాడుతున్నారు? అవును బావా, పాపం మన మీద అభిమానంతో ఇంటికొచ్చారు. అనుకోని ప్రమాదంలో పడ్డారు. మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు? మనం ఉండమంటే మాత్రం ఆయన ఉంటారా ఏమిటి? అసలే రేపు పొద్దున పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరిపించాలని తాపత్రయపడుతున్నారు కదా. పర్లేదు శ్రీనివాసు, ఇక్కడ ఉండి పుట్టినరోజు ఏర్పాట్లను చూసుకుంటాను. ఇక్కడ ఉండాలనే కోపాడు దేవుడు ఇలా చేశాడు. అమ్మ బదవా, నేనేదో నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని అనుకుంటుంటే నువ్వు ఇక్కడే తిష్ట వేస్తావన్నమాట. అంతా నా కర్మరా, కర్మ.
అంతా నాకు అర్థమైందిలే బావా. ఆయన రావడం నీకు ఇష్టం లేక, పుట్టినరోజు జరపడం ఇష్టం లేక నువ్వే ఇలా చేసుంటావు. అమ్మా పద్మావతి, సుందరాన్ని లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే మావయ్య గారు. ఆగు, నువ్వు అతన్ని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నేనున్నానుగా, మగాడిని ఉన్నాను కదా, నేను తీసుకెళ్తాను. బావా, నువ్వు ఆయన్ని లేపలేవని, నీకు ఇబ్బంది అవుతుందని నన్ను తీసుకెళ్ళమన్నారు మావయ్య గారు. అంటే ఏమిటి? నేను చేతగాని వెదవని కనీసం ఈ కుంకుడుకాయ గాడిని కూడా లేపలేననేగా నీ ఉద్దేశం?